ఈ వీడియోలో మనం నంబర్ కన్వర్షన్ సిస్టమ్స్ మనకి డెసిమల్ టు ఎనీ రాడిక్స్ అన్నమాట. అంటే డెసిమల్ సిస్టమ్ నుంచి ఎనీ బేస్‌కి కన్వర్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, ఇది మనకి ఒక డెసిమల్ నంబర్ అనేది జనరల్‌గా మనకు బాగా తెలుసు. అది ఒక ఇంటిజర్ పార్ట్, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సో, ఇంటిజర్ పార్ట్‌లోని నంబర్స్ మనకి 0-9 రిపీట్ అవుతూ ఉంటాయి. ఫ్రాక్షనల్ పార్ట్‌లో కూడా మనకి 0-9 మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి డెసిమల్ నంబర్‌ని మనం ఎ ఎనీ బేస్‌కి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఇంటిజర్ పార్ట్‌ని మనం ఇక్కడ మనకున్న ఈ ఆహ్, ఫ్రాక్షనల్ పార్ట్‌ని కన్వర్ట్ చేయడం కోసం మనం ఏ నంబర్ సిస్టమ్‌లోకి అయితే మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ నంబర్ సిస్టమ్ యొక్క బేస్‌తో సక్సెసివ్‌గా డివిజన్ చేస్తూ ఉండాలి. ఇలా డివిజన్ చేస్తున్నప్పుడు మనకి రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఆ రిమైండర్ మనకి న్యూమరల్ అవుతుంది న్యూ నంబర్ సిస్టమ్‌లోని. నౌ ఇంటిజర్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్‌ని మనం న్యూ నంబర్ సిస్టమ్ యొక్క రాడిక్స్‌తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఆ టోటల్ ప్రోడక్ట్‌లో కూడా మనకి ఇంటిజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ 2 ఉంటాయి. అందులో ఇంటిజర్ పార్ట్ మనకి న్యూమరల్ అవుతుంది కొత్త నంబర్ సిస్టమ్‌లోనే. సో, ఇది అండర్‌స్టాండ్ చేయడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో, 24.6 అనే ఒక డెసిమల్ నంబర్ తీసుకోండి. దాన్ని నేను బైనరీకి కన్వర్ట్ చేయాలి. ఇందులో మనకి ఇంటిజర్ పార్ట్ 24. మన న్యూ సిస్టమ్ యొక్క రాడిక్స్ 2. సో, ఈ 2 తోని మనం రిపీటెడ్‌గా డివైడ్ చేయండి. సో, 2 12 ఆర్ 24 రిమైండర్ 0. 2 6 ఆర్ 12 రిమైండర్ 0. 2 3 ఆర్ 6 రిమైండర్ 0. 2 1 ఆర్ 2 ఇక్కడ రిమైండర్ మనకి 1. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం డివిజన్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ కోషెంట్ అనేది మన యొక్క ఏదైతే డివిజన్ చేస్తున్నామో ఆ డివిజర్ కన్నా మనకి ఏమవుతుంది తక్కువ వాల్యూ ఉన్నది. సో, యూ కెన్ టేక్ 0 హియర్. 2 జీరోస్ 0. సో, రిమైండర్ ఎంత 1. ఇప్పుడు మీరు నంబర్స్ రాస్తున్నప్పుడు మనకి ఎంఎస్‌బి అనేది ఇది అవుతుంది. ఎల్ఎస్‌బి అనేది ఇది అవుతుంది. సో, నంబర్ మనకేమవుతుంది న్యూ సిస్టమ్‌లోని 1 1 0 0 0. సో, డౌన్ టు టాప్ నంబర్స్‌ని న్యూమరల్స్‌ని రాయాలి. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్‌లో ఉన్న 0.6ని ఇంటూ 2 చేయండి. చేస్తే 1.2. సో, ఇంటిజర్ పార్ట్ ఉన్నది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నది. ఇందులో ఇంటిజర్ పార్ట్ మనకి న్యూ సిస్టమ్ యొక్క న్యూమరల్ అండ్ దట్ ఈస్ యువర్ ఎంఎస్‌డి. అగైన్ రిమైనింగ్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.2ని అగైన్ మల్టిప్లై చేయండి. సో, 0.4 ఇక్కడ మనకున్న ఇంటిజర్ పార్ట్ 0. అగైన్ 0.4ని మల్టిప్లై చేయండి. 0.8 సో, 0 వచ్చింది. అగైన్ 0.8ని మల్టిప్లై చేయండి. 1.6 సో, ఇక్కడ మనకి ఇంటిజర్ పార్ట్ 1. అయితే మనం ఎంతవరకు ఇలా మల్టిప్లై చేయాలి? ని ఎన్ని బిట్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని బిట్స్ వరకు మనం మల్టిప్లై చేయాలి. లెట్ అస్ సే నేను ఈ 4 డిజిట్స్ వరకు నేను సరిపోతుంది అనుకుంటున్నాను. సో, మల్టిప్లికేషన్ స్టాప్ చేస్తాం. సో, ఫైనల్‌గా మనకి 24.6కి ఈక్వలెంట్ నంబర్ ఎంత అవుతుంది? 1100.1001. ఇది మనకి డెసిమల్ డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ బైనరీ నంబర్. ఇప్పుడు డెసిమల్ టు ఆక్టల్ నంబర్‌కి నేను కన్వర్ట్ చేయాలంటే లెట్ అస్ సే 22.64 ఈ నంబర్‌ని నేను డెసిమల్ నుంచి ఆక్టల్‌కి కన్వర్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు న్యూ సిస్టమ్ మనకి బేస్ 8. సో, 8తో మనం డివైడ్ చేయాలి. 22ని నేను డివైడ్ చేసుకుంటే 8 2 జా 16 రిమైండర్ 6. 8 జీరోస్ జీరోస్ రిమైండర్ 2. సో, 26 అనేది మనకి నంబర్ న్యూ సిస్టమ్‌లోనే. 0.64ని ఇంటూ 8 మల్టిప్లై చేయండి. యూ విల్ గెట్ 8 8 4 జా 32 3 48 ప్లస్ 3 51. సో, 5.12. సో, ఇంటిజర్ పార్ట్ 5 పట్టుకొచ్చేసాను బయటికి. అండ్ దిస్ ఈస్ యువర్ ఎంఎస్‌డి. రిమైనింగ్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.12ని 8తో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ 0.96. సో, ఇంటిజర్ పార్ట్ 0. 2 డిజిట్స్ మనకు సరిపోతుంది అనుకుంటే సో, టోటల్ నెంబర్ మనకి ఏమవుతుంది 26.50 అవుతుంది. నౌ సేమ్ నెంబర్‌ని హెక్సాకి మారిస్తే ఎలా? సో, హెక్సా అంటే మనకి న్యూ సిస్టమ్ మనకి 16. సో, 16తో డివైడ్ చేయండి. 16 1 జా 16 రిమైండర్ 6. సో, దట్ ఈస్ 16 ఇది రియల్ పార్ట్. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ 0.64ని 16తో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ 10.24. ఇందులోని 10 మీరు బయటకు వస్తున్నప్పుడు అయితే హెక్సా సిస్టమ్‌లో 10 అనేది మనకి ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో, దట్ ఈస్ ఏ. రిమైనింగ్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.24ని 16తో మల్టిప్లై చేయండి. సో,
మనకేమొస్తుంది 3.84 వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న రియల్ పార్ట్‌ని బయటకు పట్టుకొచ్చేస్తే 3 రిమైనింగ్ 0.84ని 16తో మల్టిప్లై చేయండి. దెన్ 13.44 అయితే 13 మనకి ఎగ్జాక్ట్ సిస్టమ్‌లో డి అంటారు. సో, ఇది డి. ఇప్పుడేమవుతుంది డాట్ A3D అనేది మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఇన్ హెక్సా సిస్టమ్. సో, ఈ ఫ్రాక్షనల్ పార్ట్‌ని, ఈ రియల్ పార్ట్‌ని మనం కంబైన్ చేస్తే యూ విల్ గెట్ ఫైనల్ నంబర్ దట్ ఈస్ 16.A3D.